నమస్తే అండి. నిన్న ప్రారంభమయ్యేటటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సభ్యులు హాజరవ్వడం జరిగింది. అయితే హాజరయ్యి ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి బాయ్కట్ చేసి రావటం జరిగింది. ఎందుకు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము బయటకు వచ్చేస్తున్నాము అనేటటువంటి విధంగా. అయితే ఇది ఈ 10 నిమిషాలు ఆనందాన్ని కూడా మిగల్చలేదు అనేటటువంటి విధంగా. ఇప్పుడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? 18 సీట్లు రావాలి, 11 సీట్లు వస్తే దానికి ప్రతిపక్ష హోదా రాదు అని తెలియదా? ఆ 11 సీట్లతో పోరాడు, ఆ 11 సీట్లతోనే ఎదుగు, ఆ 11 సీట్లతోనే ప్రజల మనసు దోచుకో, మేమందరము నీకు ఉంటాంగా, నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి లేదు కదా ఇక్కడ. తాజాగా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చారు. దాని గురించి విషయం చూస్తే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి 11 సీట్లే. ఆ ప్రకారంగా ఏపీలో అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ, ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ జనసేన. కానీ మేము స్వపక్షంలో కూటమిలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షం కాదు. కాబట్టి మాకంటే తక్కువ సీట్లే వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ రెండవ పెద్ద పార్టీ, ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి, రెండవ పెద్ద పార్టీ ఏపీలో ఎక్కువ ఓట్లు వచ్చినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అన్నటువంటి సిస్టమ్ ఒక జర్మనీలో మాత్రమే ఉంది. కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జర్మనీలో పెట్టుకోమనండి, ఆంధ్రాలో కాదు, ఆంధ్రాలో ఆ సిస్టమ్ లేదు, సభలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించడంలో ఫెయిల్ అయ్యారని ఆయన పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. ఇప్పుడు దీని విషయం ప్రజలు ఏమనుకుంటున్నారు? బాబు పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎక్కువ సీట్లు వైసీపీ కంటే ఎక్కువ వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? 3 పార్టీలు కలిసి వచ్చాయి, మీరు ఒక్కరుగా పోటీ చేయండి, తెచ్చుకోండి అయ్యా బాబు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.